హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఈరోజు రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. సో ఈ పోస్టులు ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు అండ్ ఆ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎలా ఉన్నాయి, అప్లికేషన్ ఫిల్ చేసే విధానం ఎలా ఉంది, అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియోలో చూసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంగన్వాడీ పోస్టులని 3 డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసింది అనమాట. సో అంగన్వాడీ కార్యకర్తలుగా, మినీ అంగన్వాడీ కార్యకర్తలుగా, అలానే అంగన్వాడీ హెల్పర్స్గా 3 డిఫరెంట్ కేటగిరీస్గా అయితే ఈ నోటిఫికేషన్లు అయితే డివైడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ 3 పోస్టులకు సంబంధించి ఒకటే క్వాలిఫికేషన్స్, ఒకటే అప్లికేషన్, ఒకటే రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అయితే ఉంటుందన్నమాట. సో ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలానే ఈ 3 పోస్టులకు సంబంధించి ఎటువంటి ఫీజు కానీ, ఎటువంటి ఎగ్జామ్ కానీ అయితే లేదనమాట. జస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకరోజు ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఓరల్ ఇంటర్వ్యూలో కొన్ని మార్క్స్ని అలాట్ చేస్తారు. దాన్ని బేసిస్ చేసుకొని మనకైతే ఈ పోస్ట్ని అయితే అలాట్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారో ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆ అభ్యర్థి అయితే ఖచ్చితంగా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలానే 1/7/2026 నాటికి 21 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. సో ఎవరికి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. అలానే స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. సో మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో, ఏ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి మనం అప్లై చేస్తున్నామో, మనం ఆ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి ఏరియాలో స్థానికులు అయి ఉండాలన్నమాట. సో ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో అలానే రిజర్వేషన్స్కు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఏరియాలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. అలానే ఒక పర్టికులర్ అంగన్వాడీకి సంబంధించినటువంటి పోస్ట్కి ఒక పర్టికులర్ రిజర్వేషన్ ఏవైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడ్డాయో ఆ రిజర్వేషన్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆ పోస్ట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అలానే ఈ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్స్లో ఏవే క్వశ్చన్స్ అడుగున్నాయి, వాటిని మనం ఎలా ఫిల్ చేయాలని చెప్పి ఒకసారి మనం చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్లో అభ్యర్థి పేరు అంటే మన పేరును మనం అయితే క్లియర్గా రాయాల్సి ఉంటుంది. ఈ పేరును కూడా మనం ఎలా రాయాలంటే యాజ్ పర్ ద ఎస్ఎస్సి అంటే మనకు సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉందో, అంటే ఏ స్పెల్లింగ్ ఉందో ఆ స్పెల్లింగ్ని అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలానే భర్త పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తు చేస్తున్న పేరు అంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంగన్వాడీ కార్యకర్త పోస్ట్కి అప్లై చేస్తున్నామా, లేదా మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్కి అప్లై చేస్తున్నామా, లేదా మనం అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కి అప్లై చేస్తున్నామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పేరుని అయితే మనం క్లియర్గా రాయాలి. సో మీరు ఇక్కడ కానీ క్లియర్గా రాయకపోతే మీ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది మనం క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలానే కులము, మనం ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళము అంటే మన కమ్యూనిటీ ఏదో మనం అది క్లియర్గా రాయాల్సి ఉంటుంది. అలానే పుట్టిన తేదీ, మన డేట్ ఆఫ్ బర్త్ మనం రాయాలి. తర్వాత విద్యార్హత ఖచ్చితంగా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఒకవేళ 10th కన్నా ఏదైనా మన క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ అయితే మీరు అక్కడ రాయాలి. అలానే స్థానిక నివాసం అంటే మీరు ఏ లొకాలిటీలో మీరు నివసిస్తున్నారో ఆ లొకాలిటీ యొక్క పేరు రాయాలి. అలానే మీరు ఏం చేయాలంటే ఏ లొకాలిటీలో అయితే మీరు నివసిస్తున్నారో ఆ లొకాలిటీకి సంబంధించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ అని చెప్పి ఒక రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ మీకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి ఈ అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ చేశారనమాట. అలానే అడ్రస్, మీ యొక్క ఇంటి అడ్రస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి నెంబరు, అలానే ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉంటే ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ని మెన్షన్ చేయాలి. అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అవును అని రాసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ని అయితే మీరు అక్కడ బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది అనమాట. అలానే మీరు వితంతువుగా ఉన్నారా, ఒకవేళ మీరు వితంతువుగా అయ్యి ఉంటే అవును అని రాయండి, లేదు అనుకుంటే లేదు అని రాయండి. వితంతువుగా ఉండి మైనర్ పిల్లలు ఉన్నారా, ఒకవేళ మీరు
విడో అయ్యింది, వితంతు అయ్యింది, మీకు పిల్లలు కానీ ఉంటే అవును అని రాయండి, లేదు అయితే లేదు అని రాయండి. ఒకవేళ మీరు అవును అని రాస్తే బ్రాకెట్లో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే మీరు ఒకవేళ వికలాంగులు అయితే అవును అని రాయండి, లేదంటే లేదు అని రాయండి. లాస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకుంటే మీరు ఒకవేళ ప్రీ స్కూల్ ట్రైనింగ్ అంటే గతంలో మీరు ఏదైనా ప్రీ స్కూల్ ట్రైనింగ్ కానీ ఈసీఈ కార్యకర్త కానీ పనిచేసినటువంటి అనుభవం మీకు ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయాలి. అక్కడ అవును అయితే అవును అని రాసి బ్రాకెట్లో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలానే మీ అభ్యర్థి అనాథగా ఉండి లేదా బాల సదనంలో కానీ లేదా మరి ఏ ఇతర ప్రభుత్వ సంస్థలో ఆశ్రయం కానీ పొంది ఉంటే అవును అని రాయాలి. ఒకవేళ మీరు అలాంటి సంబంధించిన సిచ్యువేషన్స్ ఏం లేకపోతే లేదు అని రాయాలి. సో ఈ కంప్లీట్ అప్లికేషన్స్ని రాసేసి మీరు పైన ఫోటో పెట్టి మనకు సంబంధించినటువంటి జెరాక్స్ని అటాచ్ చేసిన తర్వాత 30వ తారీఖు లోపు మీరు ఈ అప్లికేషన్స్ని ఐసిడిఎస్ అధికారులకు అయితే తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఐసిడిఎస్ అధికారులు మీరు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఒక అక్నాలజ్మెంట్ పేపర్ ఇస్తారు. సో అక్నాలజ్మెంట్ పేపర్ని మీ దగ్గర అయితే సేఫ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. 30వ తారీఖు తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు ఒకరోజు ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత దేనికి సంబంధించి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారో మనం ఒకసారి చూద్దాం అనమాట. సో ఫస్ట్ మీరు కానీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీకు 50 మార్క్స్ అలాట్ చేసేస్తారనమాట. సో 10th క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలానే మీరు ప్రీ స్కూల్ ట్రైనింగ్ కానీ చేసి ఉంటే లేదా ఈసీఈకి సంబంధించినటువంటి వర్కర్గా మీరు పనిచేసి ఉంటే సో దానికి మీకు ఒక 5 మార్క్స్ అడిషనల్గా అలాట్ చేస్తారనమాట. సో మీరు చేసి ఉంటే మాత్రమే అలాట్ చేస్తారు, లేదంటే లేదండి. ఆ తర్వాత మీరు విడో అయితే ఒక 5 మార్క్స్ అయితే మీకు యాడ్ చేస్తారు. ఒకవేళ మీరు విడో అయ్యి మీకు కానీ చిల్డ్రన్ కానీ ఉంటే, మీకు వితంతువులు అయ్యింది మీకు పిల్లలు కానీ ఉంటే ఒక 5 మార్క్స్ అయితే మీకు యాడ్ చేస్తారు. అలానే మీరు అనాథ అయ్యి ఉంటే, ఒకవేళ మీరు అనాథ అయ్యి ఉంటే లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థలో మీరు ఆశ్రయం పొంది కానీ ఉంటే మీకు 10 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఒకవేళ మీరు వికలాంగులు అయితే మీకు ఒక 5 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అలానే లాస్ట్గా మనం ఒకసారి చూస్తే ఓరల్ ఇంటర్వ్యూకి 20 మార్క్స్ ఉన్నాయి. సో ఓరల్ ఇంటర్వ్యూ ఏముంటుందంటే ఆ ఓరల్ ఇంటర్వ్యూలో అందరూ అటెండ్ అయిన తర్వాత మీకు పేపర్స్ ఇచ్చి కొన్ని ఇంగ్లీష్ పదాలు ఇచ్చి తెలుగులో రాయమంటారు, లేదా తెలుగు పదాలు ఇచ్చి ఇంగ్లీష్లో రాయమంటారు, లేదా ఒక పారాగ్రాఫ్ ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులో రాయమంటారు, లేదా తెలుగులో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇంగ్లీష్లో రాయమంటారు, లేదా ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని చదవడం కానీ రాయడం కానీ చేయండి అని చెప్పి అడుగుతారు. సో ఈ టైప్ ఆఫ్ ద ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు సంబంధించినటువంటి మొత్తం మార్క్స్ని అయితే వీళ్ళు రాసేసుకుంటారు అనమాట. సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్గా 100 మార్క్స్ ఉంటాయి. సో ఈ 100 మార్క్స్కి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది వీళ్ళు అలాట్ చేస్తారనమాట. సో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మరి వీళ్ళు మీకు సంబంధించినటువంటి ఈ పోస్ట్ని అయితే మీకు అలాట్ చేస్తారనమాట. సో ఎన్ని మార్కులు ఎవరికి ఎక్కువగా వస్తే వాళ్ళకి ఈ పోస్టులు అయితే అలాట్ చేస్తారనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.